హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? విజయ లేడీస్ టైలర్కి స్వాగతం. ఈరోజు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అండ్ కటింగ్ మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలో, ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఎడ్జస్ట్ అనేది సమానంగా మనం మార్కింగ్ చేసుకుందాం. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జస్ట్ అనేది సమానంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. నడుము బెల్ట్ కోసం మనం పావించి అనేది మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఆ ఎడ్జెస్ సమానంగా ఉన్నది ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అది మనం కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ సమానంగా మనం మార్కింగ్ చేసేసుకున్నాం, అది మనం కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ అనేది మనం చూసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే బాడీ మెజర్మెంట్ అండి, ఇది 27 ఇంచులు అయితే వచ్చింది నడుము లూజు. మనం ఖర్చు ఉంటుంది కదా బ్లౌజ్కి, అది మనం కొలుచుకోకూడదు. ఉక్స్ పట్టు నుంచి కాజా ఫస్ట్ గీత వరకు మనం కొలుచుకోవాలా. ఇది 27లో 4వ భాగం ఎంత వచ్చిందో మనం చూద్దాం. చూడండి, ఈ విధంగా టేప్ అనేది మధ్యలో తీసుకుని మరి తర్వాత మళ్ళీ 4 ఇంచులు 4వ భాగం మనకి ఎంత వచ్చింది? 6.25 ఇంచులు వచ్చింది. 6.25 ఇంచులు వచ్చిందండి. 6.25 ఇంచులు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. అండ్ డాట్ కోసం 1 ఇంచ్ అండి. చూడండి, డాట్ కోసం 1 ఇంచ్. అండ్ ఖర్చులకి మీరు 2 ఇంచులని తీసుకోవచ్చు, లేదా 1.5 ఇంచులని తీసుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచులు తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి వీపు కప్పు బార్ అండి. ఈ బారు కస్టమర్ వచ్చేసి 13.5 ఇంచులు వచ్చిందనమాట. చూడండి, 13.5 ఇంచులకి నేను 1/2 ఇంచు కలుపుకుంటున్నా ఖర్చులతో సహా. మనం 14 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇదే 14 ఇంచులు కూడా ఇక్కడ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలా. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ అనేది మనం గీసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా అనేది ఒక లైన్ అనేది మనం గీసుకోవాలి. అలా ఖర్చులు కూడా మనం మార్కింగ్ చేసేసుకుందాం. ఈ విధంగా ఇది నేను టోటల్ వచ్చేసి 5.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. షోల్డర్కి 3 ఇంచులు అండ్ నెక్కి 2.5 ఇంచులు అనేది నేను తీసేసుకుంటున్నాను. ఇట్లా మార్కింగ్ 3 ఇంచులు కాడ ఒక మార్కింగ్ పెట్టేసి సంక డౌన్ అనేది నేను 6 ఇంచులు తీసేసుకున్నాను. ఈ కస్టమర్కి అయితే సరిపోయింది ఫ్రెండ్స్ 6 ఇంచులు. ఇదే 5.5 ఇంచులు మార్కింగ్ పెట్టుకొని ఇలాగ 6 ఇంచులకి మనం స్ట్రైట్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలా. ఇదే మార్కింగ్ ఎల్ షేప్లో మనం మార్కింగ్ చేసుకున్నాక మనము సంక డౌన్ అనేది నేను 1.5 ఇంచులు అయితే నేను పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి, అదే పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 1.5 ఇంచులకి సరిపోయింది. 1.5 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇలాగ కరువు స్కేల్తో మాత్రం మనం చాలా ఈజీగా అనేది మార్కింగ్ అనేది మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక నాకు సంక డౌన్ వచ్చేసి 14 ఇంచులు వచ్చేసింది మొత్తం రౌండ్. నేను మెజర్మెంట్ తీసుకున్నాక 7 ఇంచులు అనేది మనం కరెక్ట్గా అది నెక్ మనకి సంక డౌన్ అనేది రావాలా. ఇక్కడ మనం మెడ వెనక నెక్ అనేది 9.5 ఇంచులు అయితే నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. 9.5 ఇంచులు నెక్ తీసుకున్నాక అదే 9.5 ఇంచులు కాడ 2.5 ఇంచులు మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ మార్కింగ్ని ఉన్న పైన కూడా మనం 2.5 తీసుకున్నాం కదా మెడకి, అది మనం మార్కింగ్ ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం నెక్ కాడ 1/4 ఇంచు 1/2 ఇంచ్ అనేది మన ఇష్టం అండి. మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ అనేది మన ఇష్టం, కస్టమర్ చాయిస్ అనమాట. నెక్ డీప్ కావాలంటే మనకు 1/4 ఇంచ్ తీసుకోవచ్చు, లేదు కొంచెం నెక్ డీప్ వద్దన్న వాళ్ళకి 1/2 ఇంచ్ అలా తీసుకోవచ్చు, మన ఇష్టం అండి అది. నేనైతే 1/4 ఇంచ్ తీసుకుంటున్నాను అనమాట.
ఒకసారి చెప్తున్నాను. ఇగో సంక ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచులు ఇట్లా మనం 1.25 ఇంచులని సంక డౌన్ తీసుకున్నాం. ఇక్కడ నేనైతే 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలా. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా కిడ్స్ చేయొద్దు, ఎక్కడ కూడా మీరు వీడియోని అనేది మీరు ఆఫ్ చేయొద్దండి. మీరు ఖచ్చితంగా ఫుల్ వీడియో చూస్తేనే మీకు ఎలాగ కట్ చేయాలి, ఎలాగ మార్కింగ్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనమాట. ఇంక చూడండి వీడియోలో విధంగా మనం రౌండ్ అయితే తీసుకోవాలి. అండ్ మనకి ఇక్కడ సంక రౌండ్ అనేది మనం కొలుచుకుందాం ఒకసారి. నాకైతే కస్టమర్ దగ్గర తీసుకున్న నేను 7 ఇంచులు అయితే వచ్చింది. మొత్తం 14 ఇంచులు సంక రౌండ్ అనేది. నాకు 7 ఇంచులు ఎక్కడి వరకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకోవాలి. ఖర్చు అయితే కొలవకూడదు. ఖర్చు కాకుండా మనం ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 7 ఇంచులు అనేది ఎక్కడికి వచ్చింది కరెక్ట్గా. నాకైతే కరెక్ట్గా 1.25 ఇంచులు తీసుకున్నప్పుడు 7 ఇంచులు నాకు సంఖ అయితే కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎలా అంటారా, మనం 6.25 ఇంచులకి మనం 1 ఇంచు డాట్స్ కోసం మనం తీసాం కదా, అది మొత్తం కలిపితే నాకు 8 ఇంచులు వచ్చిందనమాట. చెస్ట్కి ఖచ్చితంగా 8 ఇంచులు నేను పెట్టిన రౌండ్ అంటే లోతు మనం 7 ఇంచులు కొలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ 7 ఇంచులకి మనం మార్కింగ్ అండ్ చెస్ట్ లూజ్ మనకు వచ్చేసి 8 ఇంచులు. ఎక్స్ట్రా ఇక్కడ 1.5 ఇంచులు అనేది ఖర్చులకి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం నడుము దగ్గర ఎక్కువగా మనకు కనిపించకుండా ఉండాలంటే అక్కడ మనం కొంచెం 1/2 ఇంచ్ అనేది డౌన్ తీసుకోవాలి. ఇక్కడ భుజాలు జారకుండా ఉండటానికి ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది మనం ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం కట్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఎంత డీప్ నెక్ పెట్టినా చూడండి 1/2 ఇంచ్ అనేది నేను డౌన్ తీసుకున్నాను. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు నేను 1/2 ఇంచ్ చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇదైతే బ్లౌజ్ బ్యాక్ కటింగ్ అండి, పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన ఖర్చులు 1.5 ఇంచులు తీసుకున్నాం కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది మనం కట్ చేసుకుందాం. ఇది భుజాలు జారకుండా ఉంటాయండి మనం ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకుంటే. ఇంకా రౌండ్ మీకు ఇంకొక విషయం చెప్తున్నాను ఏంటంటే, అది మనకి నెక్ ఇంకా మనకి డీప్ కావాలంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఇంకా పైకి ఇలాగ మనం ఒక 1/2 ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇంకా డీప్ అనేది నెక్ రౌండ్ అనేది వస్తుంది. అలా కొంచెం లావుగా నలిగితే బాగుంటుంది. అలా మనం నెక్ తీసుకోవచ్చు. ఇట్లా 1/2 ఇంచ్ అనేది లేదు అవసరం లేదు అని అనుకుంటే మాత్రం నేను మార్కింగ్ చేసిన విధంగా మనం కట్ చేసుకుంటే మాత్రం బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ హుక్స్లు అనమాట. నేనైతే హ్యాండ్స్ కటింగ్ రాసి బుట్ట హ్యాండ్స్ కటింగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో నేనైతే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంక చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ విధంగా మనం కట్ చేసుకోవాలన్నమాట. బిగినర్స్కి అయితే అర్థం అవ్వాలని చెప్పి నేను చెప్పానండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మార్కింగ్ చేసిన విధానంలోనే మనమైతే కట్ చేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, నిదానంగా మనం ఎక్కడ కూడా హెచ్చులు తక్కువలు లేకుండా మనం మార్కింగ్ చేసిన విధానంగా మనం కట్ చేసుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. దీనికి మనం అక్కడక్కడ డాట్స్ అయితే పెట్టుకోవాలా. చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం కింద డాట్స్ వేస్తాం కదా, దానికోసం మనం ఎక్స్ట్రా కట్ చేసాం కదా, మనం నడుము దగ్గర ఎక్కువ క్లాత్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది కదా, అలాగ మనం ఎక్కువ క్లాత్ కనిపించకుండా ఉండాలని ఒక 1/2 ఇంచ్ అనేది మనం కట్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనం ఎక్కడైతే ఖర్చుకి మనం మార్కింగ్ చేసుకున్నాం అక్కడ మనం ఫోల్డింగ్ చేసేసుకుని డాట్స్కి అయితే అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ 1 ఇంచ్ అనేది ఖచ్చితంగా డాట్స్కి అయితే ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్, మీకే అర్థమవుతుంది కదా వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంకా దగ్గర చూపిస్తున్నా. ఇదిగోండి రౌండ్ అనేది చాలా నీట్గా అనేది వచ్చింది, చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వస్తుంది. బ్యాక్ నెక్ ఎలా కట్ వచ్చిందో నీట్గా మీకు కూడా అలాగే వస్తుంది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.